నమస్తే, వెల్కమ్ టు VS99 న్యూస్. దూల్పేట్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చుడ్డి బజార్ సాయిరామ్ ట్రేడ్స్ షాప్ లో గుడుంబా సారాలో వినియోగించే 170 క్వింటాల బెల్లం పౌడర్ 100 కిలోల పట్టికను ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని కర్ణాటక రాష్ట్రంలోని బీహార్ ప్రాంతం నుంచి హైదరాబాద్ నగరానికి తరలిస్తూ గుడుంబా తయారీదారులకు విక్రయిస్తున్నారని ఎక్సైజ్ పోలీసులు తెలిపారు. ఈ దాడిలో 2 నిందితులను అదుపులోకి తీసుకున్నామని, ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలను ఎవరు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. గుడుంబా కోసం నల్లబెల్లం పట్టిక వస్తుందనే డౌట్ మీద మేము వచ్చి చెక్ చేసాము. హాస్పిటల్ దగ్గర 6 bags 180 kg బ్లాక్ జాగరి 20 kg ఆలం పట్టిక దొరికితే ఆయన కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. ఇక్కడికి వచ్చి షాప్లో చూస్తే మొత్తం 560 బ్యాగుల నల్లబెల్లం ఉంది. ఒక సంచి పట్టిక ఉంది, ఆలమై పట్టిక ఉంది. ఈ షాప్కు ఎలాంటి బోర్డు లేదు, ఏ బోర్డు లేదు, GSTకి సంబంధించిన ఎలాంటి ట్రేడ్ లైసెన్స్ లేదు, FSSAI వాళ్ళు ఇచ్చిన ఎలాంటి ఫుడ్ స్టాండర్డ్స్ వాళ్ళు ఇచ్చిన ఎలాంటి సర్టిఫికేట్ ఈ షాప్లో లేదు. కాబట్టి ఇందులో మొత్తం 560 బ్యాగులు ఇల్లీగల్ గా ఈయన పొజిషన్ లో ఉన్నారు. కాబట్టి ఈ జాగరీ మొత్తం సీజ్ చేస్తుంది. ఓకేనా? హైదరాబాద్లోని బేగం బజార్లో నాటుసారాకి ఉపయోగించే ముఖ్యమైన ముడిసరుకు నల్లబెల్లం అక్రమంగా అమ్ముతున్నారనే సమాచారం అందుకున్న ఎక్సైజ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ ఈరోజు చుడి బజార్లో ఒక బెల్లం షాప్లో తనిఖీ చేసినప్పుడు దాదాపు 170 క్వింటల్స్ అరౌండ్ 17 టన్స్ ఆఫ్ నల్ల బెల్లం తర్వాత ఆలం దొరికింది. ఆ షాపు యజమాని అయిన శుభం సింగ్ అనే వ్యక్తిని ఇప్పుడు మేము వీఆర్ గోయింగ్ టు అరెస్ట్ హిమ్. అండ్ వీళ్ళు అనాథరైజ్డ్గా బెల్లం తయారీకి ఉపయోగపడే ఈ బ్లాక్ జాగరీని మార్కెట్లో అమ్ముతున్నారు, యథేచ్ఛగా అమ్ముతున్నారు. అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు డిఫరెంట్ ఏరియాస్ ఆఫ్ తెలంగాణ. అక్కడ నాటుసారాకి ఇది ఉపయోగపడుతుంది. సో ఇందులో ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్లో ఇన్స్పెక్టర్ భిక్షారెడ్డి, బాలాజ్ SI మేమంతా పార్టిసిపేట్ చేసి ఈ కేసు పట్టుకున్నాం. ఎంతమంది అరెస్ట్? ఒకరిని అరెస్ట్ చేశాం.